సో కిడ్నీ ట్యూమర్ తర్వాత మనం నెక్స్ట్ వచ్చింది యూరెట్రిక్ ట్యూబ్ అంటారు. యూరెట్రిక్ మ్యాలిగ్నెన్సిస్ అంటే ట్యూబ్లో ఏదైనా చిన్న చిన్న ట్యూమర్స్ రావచ్చు. ఆ కండిషన్ చాలా రేర్ అండి. అంత ఈజీగా తొందరగా యూరెట్రిక్ ట్యూమర్స్ రావు. వచ్చినట్టుకుంటే వాళ్ళ మోస్ట్ కామన్ సిమ్టమ్స్ హిమచూరియా అంటే బ్లడ్ ఇన్ ద యూరిన్, పెయిన్ బికాజ్ ఆ యూరినరీ ట్యూబ్ లో బ్లాకేజ్ ఉంటుంది కనుక యూరిన్ సరిగ్గా డ్రైన్ కాదు, కిందికి డ్రైన్ కాకపోవడంతో అబ్స్ట్రక్షన్ లాగా వచ్చి పేషెంట్ కి పెయిన్ రావచ్చు, ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఒక్కొక్కసారి కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చినట్టుకుంటే దే మే ప్రెజెంట్ విత్ ఫీవర్, అక్యూట్ పెయిన్, ఇట్లాంటి సిమ్టమ్స్ అన్ని కూడా ప్రెజెంట్ కావచ్చు. కానీ యూరెట్రిక్ ట్యూమర్స్ చాలా రేర్ కనుక మనం అంత పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. కానీ మళ్ళీ అగైన్ ఈ యూరెట్రిక్ ట్యూమర్స్ కూడా టెస్టులని బేసిక్ అల్ట్రాసౌండ్ తర్వాత సిటీ స్కాన్ విత్ కాంట్రాస్ట్, అవసరమైతే కొన్ని సందర్భాలలో ఆ ట్యూబ్ దాటి ఇంకెక్కడన్నా స్ప్రెడ్ అయి ఉన్నట్టుకుంటే సమ్ టైమ్స్ వీ నీడ్ ఎంఆర్ యూరోగ్రామ్ అంటారు. అది చేసినట్టుకుంటే దాని ఎక్స్టెంట్, దాని ఇన్వాల్వ్మెంట్, సరౌండింగ్స్ ఎంతవరకు ఇన్వాల్వ్ అయింది ఇవన్నీ కూడా తెలుస్తుంటుంది. అండ్ వన్ బిగ్ డ్రాబ్యాక్ విత్ దిస్ యూరెట్రిక్ ట్యూమర్స్ ఏంటి అంటే ట్యూమర్ అబ్స్ట్రక్షన్ వల్ల కిడ్నీ అంతా కూడా స్వెల్లింగ్ వచ్చేస్తుంటుంది. కొన్ని సందర్భాలలో కిడ్నీ ఖరాబ్ అయిన సందర్భాలు కూడా ఉంటాయి. అటువంటి సందర్భాలలో ఇఫ్ ఎక్స్ట్రీమ్గా ఫంక్షన్ అంతా కూడా పోయినట్టుకుంటే ట్యూమర్తో పాటు కొన్ని సందర్భాలలో కిడ్నీ కూడా తీయవలసిన అవసరం పడవచ్చు. సో ఎవరికైనా కానీ యూరిన్లో బ్లడ్ వచ్చింది అంటే మనం ప్రీవియస్ రీల్స్లలో చాలాసార్లు డిస్కస్ చేశాము. యూరిన్లో బ్లడ్ వచ్చింది అంటే నెగ్లెక్ట్ చేయడానికి లేదు. దాని కారణాలు రకరకాలుగా ఉన్నా బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ద క్రిటికల్ రీజన్ మనం భయపడాల్సింది క్యాన్సర్ గురించే కనుక కంపల్సరీ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. క్యాన్సర్ లేదని మనం రుజువు చేసుకోవాలి. థ్యాంక్ యూ.